మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? రాత్రంతా కష్టపడి చదివారు. ఎగ్జామ్‌లో క్వెషన్ పేపర్ చూడగానే అరే! ఈ ఆన్సర్ నాకు తెలుసు. నిన్ననే చదివాను కదా అనిపిస్తుంది. కానీ పెన్ను పేపర్ మీద పెట్టగానే కేవలం ఒక లైన్ గుర్తొచ్చి అంతా మర్చిపోతాము. ఎందుకిలా జరుగుతుంది? మీ మెమొరీ పవర్ తక్కువనా? కాదు. అసలు సమస్య మీలో లేదు. మీ రివిజన్ పద్ధతిలో ఉంది. ఈ వీడియోలో మనం ఎగ్జామ్ ముందు రివిజన్ ఎందుకు చేయాలి? రివిజన్ చేయకపోతే బ్రెయిన్ ఎలా డేటాను డిలీట్ చేస్తుంది? మరియు సైంటిఫిక్ పద్ధతిలో ఎలా రివిజన్ చేయాలో తెలుసుకుందాం. చివరి వరకు చూడండి, మీ ఎగ్జామ్ రిజల్ట్స్ మారిపోతాయి. ఫస్ట్ అసలు ఎగ్జామ్ ముందు రివిజన్ చేయకపోతే ఏమవుతుందో చూద్దాం. మన బ్రెయిన్ ఒక జల్లెడ లాంటిది. మీరు చదివిన ఇన్ఫర్మేషన్ గంటలో 50% మర్చిపోతారు. 24 గంటల్లో 70% మర్చిపోతారు. అవును, 70%. ఇంకా అర్థం చేసుకోండి, పొద్దున్నకల్లా ఆ ఇన్ఫర్మేషన్ మన బ్రెయిన్లో ఉంటుందా ఉండదా అని. మీరు పొద్దున్నే ఎగ్జామ్ ముందు నిన్న ఏమి చదివారు అని అన్నీ రివైజ్ చేసుకుంటే ఖచ్చితంగా గుర్తుంటుంది. నిన్న చదివిన ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ ముందు రివైజ్ చేయకపోతే బ్రెయిన్ అది అనవసరమైన డేటా అనుకొని డిలీట్ చేస్తుంది. అందుకే ఎగ్జామ్ ముందు రోజు చదివింది కూడా ఎగ్జామ్లో గుర్తుకు రాదు. సైంటిఫిక్ పద్ధతిలో రివిజన్ ఎలా చేయాలో చూద్దాం. యాక్టివ్ రీకాల్. రివిజన్ అంటే కేవలం పుస్తకం తెరిచి మళ్ళీ చదవడం అనుకుంటారు. దీన్ని ప్యాసివ్ రీడింగ్ అంటారు. ఇది వేస్ట్. మీరు చేయాల్సింది యాక్టివ్ రీకాల్. అంటే ఒక టాపిక్ చదివాక పుస్తకం మూసేయండి. కళ్ళు మూసుకొని నేను ఇందాక ఏం చదివాను అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. లేదా ఒక వైట్ పేపర్ మీద చూడకుండా రాయండి. బ్రెయిన్ని కష్టపెట్టండి. ఎంత కష్టపడితే అంత బాగా గుర్తుంటుంది. ఒకేసారి 10 సార్లు చదివితే అది లాంగ్ టర్మ్ మెమొరీకి స్టోర్ అవుతుంది అనుకుంటాం. అది తప్పు. ఈరోజు ఒక ఆన్సర్ చదివారు. దాన్ని రేపు ఉదయం 10 నిమిషాలు రివైజ్ చేయండి. మళ్ళీ 3 రోజుల తర్వాత ఒకసారి చూడండి. మళ్ళీ వారం తర్వాత చూడండి. ఇలా గ్యాప్ ఇచ్చి బ్రెయిన్కి గుర్తు చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ షార్ట్ టర్మ్ మెమొరీ నుండి లాంగ్ టర్మ్ మెమొరీకి వెళ్తుంది. ఎగ్జామ్ హాల్లో పెన్ ఆగకుండా రాసేస్తారు. నెక్స్ట్, టీచ్ సమ్వన్. టీచర్లా మారండి. ప్రపంచంలోని బెస్ట్ రివిజన్ టెక్నిక్. సింపుల్గా చెప్పాలంటే మీరు చదివిన టాపిక్ని మీ ఫ్రెండ్కి కానీ లేదా టాయ్స్ని ఊహించుకొని అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎక్కడైతే తడబడతారో అక్కడే మీకు కాన్సెప్ట్ అర్థం కాలేదని అర్థం. వెంటనే బుక్ తీసి ఆ పాయింట్ని మళ్ళీ చదవండి. ఎప్పుడైతే మీరు సొంత మాటల్లో డెఫినేషన్ చెప్పగలరో అప్పుడు అది మీకు పర్మనెంట్గా రిజిస్టర్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎగ్జామ్లో గెలిచేది ఎక్కువ చదివిన వారు కాదు, సరిగ్గా రివైజ్ చేసిన వారు. ఈరోజే యాక్టివ్ రీకాల్ని స్టార్ట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ఎస్ అని కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని స్టడీ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.